3 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ, హెమరేజిక్ సిస్ట్ ఉన్న దానికి ఆపరేషన్ చేయాలి, లెఫ్ట్ ఎడ్నెక్సల్ హైడ్రోసాల్ఫింగ్స్ ఉంది దానికి ఆపరేషన్ చేయాలి, అవసరమైతే ఆ ట్యూబుల్ని మరి కోసేసి తీసేయాలి, ఎందుకంటే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి ఆల్రెడీ, కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ రాదు, ఆ ట్యూబులు వృధా, ఆ ట్యూబులు తీసి పారేసి డస్ట్బిన్లో పారేసి ఐవీఎఫ్కి పోవాలి అని చెప్పారు. వాళ్ళు పాలిప్ ఉంది అంటే పాలిప్కి ఆపరేషన్ చేయించుకున్నారు, ఎస్ట్రోస్కోపీ చేయించుకున్నారు, లాప్రోస్కోపీ చేయించారు, క్రోమాప్టు ఏదో చేయించారు, అది నోరే తిరగట్ల నాకు, అవన్నీ చేయించారు. అలాగే ఐయుఐ అన్నారు, ఐయుఐ అంటే ఐయుఐ చేయించారు 2025లోనే. ఐయుఐ చేసిన తర్వాత మళ్ళా హెచ్ఎస్సి చేసి నీ 2 ట్యూబులు బ్లాక్ ఉన్నాయి, ఈ పనికి రాబోయే ఐవీఎఫ్కే వెళ్ళాలి, ఒక 3 లక్షలు రెడీ చేసుకుంటే మంచి ప్యాకేజీ ఉంది, మిమ్మల్ని లాగిచ్చేస్తాను దాంట్లో అని చెప్పారు. దాంట్లో మరి ప్యాకేజీలో మాకు ప్రెగ్నెన్సీ ఏమన్నా గ్యారంటీయా డాక్టర్ గారు అంటే అది మాత్రం నేను చెప్పలేను, కానీ మరి నీ ప్యాకేజీ అయితే మరి ఉంది అని చెప్పారు. అంటే ఈవిడికి నో గ్యారంటీ, మరి డాక్టర్ గారికి ఆ ప్యాకేజీలో మాత్రం 100% గ్యారంటీ. ఇవన్నీ కాదని చెప్పి పాపం వాళ్ళు మన వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా? 1 మంత్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. లెఫ్ట్ హైడ్రోసాల్ఫింగ్స్ ఉంది, హెమరేజిక్ సిస్ట్ అక్కడే ఉంది, 2 ట్యూబులు బ్లాక్ అన్నారు, ఐవీఎఫ్ చేయాలని 1 ఇయర్ బ్యాకే చెప్పారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది జస్ట్ ఒక టీకాతో వచ్చింది. వాళ్ళు 2 బిళ్ళలు వాడారు. మన దగ్గర క్రిములకి టెస్ట్ చేయించుకున్నారు, జూలై నెలలో చేయించుకుని 2 నెలలకి బిళ్ళలు తీసుకున్నారు క్రిములకి వాడాలని. నేను చెప్పాను, అమ్మా ఇది క్రిముల వల్ల వెంట్రుక అంత ట్యూబ్ లోపలికి ఆ క్రిమిల్ని పొక్కొచ్చి గెడ్డొచ్చి ట్యూబులు బ్లాక్ అయింది, ఆ క్రిములకు వాడండి అని చెప్పి టీకా వేసి ఆ రోజు 2 నెలలకి మందులు ఇస్తే వాళ్ళు ఎక్కడ వాడారమ్మా? 2 బిళ్ళలు వాడారు అంతే. ఈ లోపలే బుడింగిని ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. ఏమ్మా 3 సంవత్సరాల నుంచి రానిది ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఎలా వచ్చిందనేది వాళ్ళకే అర్థం కాక ఏమిటి ఇది నిజమా కాదా, యూరిన్ టెస్ట్ అయితే పాజిటివ్ వచ్చిందని పరిగెత్తుకొచ్చారు నా దగ్గరికే. డాక్టర్ గారు ఎప్పుడు రాని 2 గీతలు వచ్చినాయి, ఒక్కసారి చూడండి, 2 ట్యూబులు బ్లాక్ అన్నారు కదా, మాకు సిస్ట్లు గెట్లు ఉన్నాయి అన్నారు కదా, హైడ్రోసాల్ఫింగ్స్లు ఉన్నాయి అన్నారు కదా, ట్యూబ్ అనేది చిరిగిపోయింది, పచ్చడైపోయింది, పనికి రాకుండా పోయింది, ఇక నీకు పనికే రాదు, ఐవీఎఫ్కు పొమ్మన్నారు కదా, మరి నిజమా కాదా అని చెప్పి మన దగ్గరికి వస్తే మనం ఇవాళ స్కానింగ్ తీయించాం. ఎప్పుడు ఇవాళ 15/8/2026 ఇండిపెండెన్స్ డే ఇవాళ. మరి ఈరోజు ఆ అమ్మాయికి ఈ నరకం నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్. ఎన్ని అవమానాలు పొందుంటావు, ఎన్ని ఆవేదన చెంది ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది. మరి చెప్పాలమ్మా ఏం జరిగింది, అసలు ఏమిటి? ఇప్పుడు కూడా ఉందండి, ఇక్కడ రాశారు, ఇక్కడ సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 5 weeks, రైట్ ఒవేరియన్ లూటియల్ హెమరేజిక్ సిస్ట్, లెఫ్ట్ ఎడ్నెక్సల్ హైడ్రోసాల్ఫింగ్స్ 30x13 సైజ్ హైడ్రోసాల్ఫింగ్స్ ఉంది, అలాగే 15x13 హెమరేజిక్ సిస్ట్ అక్కడే ఉంది, గెడ్డ అక్కడే ఉంది. కానీ బిడ్డను రప్పించేశాడు డాక్టర్ వైఎస్ బాబు, అది కూడా ఒక టీకా 2 బిళ్ళలతో. చెప్పండి ఎలా, అసలు ఏమిటి, మీకు నా గురించి ఎలా తెలిసింది? నమస్తే సార్ అందరికీ. విజయవాడలోనే పెద్ద టాప్ సూపర్ స్పెషాలిటీలో చూపించుకుంటాం మేము. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. నేను జాబ్ చేసుకుంటా సెంట్రల్ గవర్నమెంట్ సిజిఎస్ఎస్లో చూపించుకుంటూ ఉంటాం. పెద్ద మోస్ట్ ఒక 2 years కొత్తగా పెళ్ళైంది కదా అని అట్లా ఆగినాం. తర్వాత మా హాస్పిటల్లో చూపించుకుంటాం మొదలుపెట్టిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఒకసారేమో అమ్మాయిలో అది ఎగ్స్ తక్కువగా రిలీజ్ అవుతున్నాయి అన్నారు. దానికి మెడిసిన్ టెస్ట్లు ఒక బిల్లు ఇంకా మనం చెప్పలేం సూపర్ స్పెషాలిటీ అంటే. తర్వాత నాకు చూశారు, నాలో హార్మోన్స్ ఎందుకు డౌన్గా ఉన్నాయన్నారు, మళ్ళీ దానికి బిల్లు. ఇంకా అలా అంత లాస్ట్కి ఫైనల్గా తనకి కడుపులో గడ్డ ఉందన్నారు.
చిన్న గడ్డ ఉన్నాయి, ఆపరేషన్ చేయాలన్నారు. ఇంత దాకా చేసాం కదా, నేను డ్యూటీలో ఉండడం, అవుట్ ఆఫ్ స్టేట్లో ఉంటాను, చేయించేసా. సర్జరీ కూడా అయింది తనకి, చిన్నది కట్ చేసేసారు, చూసేసారు. దాని తర్వాత మళ్ళీ అన్నారు వాళ్ళే బ్లాక్లు అన్నారు. ఇక తను చెప్పలేని బాధ, ఒక చిన్న ఆశ. మరి వాళ్ళే గడ్డ ఉందన్నారు, వాళ్ళే తీసారు, మళ్ళీ వాళ్ళే కోస్తున్నారు, మళ్ళీ బ్లాక్ అన్నారు. మెయిన్ ట్యూబ్లు 2 బ్లాక్ అన్నారు. ఇక ఏంటి, నేను డ్యూటీలో ఉన్నాను, తన ఫోన్ మీద ఫోను ఏడుస్తూ, ఒకటే ఏడుపు, ఇలా అండి అలా అండి అదండి ఇదండి. ఇంకా చాలా స్ట్రగుల్ అయిపోయింది. సరే ఏం కాదులేమ్మా, మేము క్రిస్టియన్స్, ప్రేయర్ చేసుకుంటాం ఎక్కువ, అలా ఏం కాదులే అనుకుంటే తన సిస్టర్స్, తన అక్క బాగా ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటారు. ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుని ఎందుకో అనుకోకుండా రీల్స్ ఎలా అంటే వైఎస్ బాబు గారు సార్ రీల్స్ వచ్చినాయి. కామన్గా ఎవరు అనుకోండి, లేడీస్ డాక్టర్స్ మన కొంతమంది ఉన్నారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ లేడీస్ జెంట్స్దే ఉందని ట్రోల్ చేసేసింది. వాస్తవాన్ని చెప్పింది నాకు, అలా ట్రోల్ చేసేసింది. మళ్ళీ చూసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసింది. దానిలో హెడ్లైన్స్ వచ్చింది, మీ ట్యూబ్ బ్లాక్లు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రప్పించవచ్చు అనగానే తను చూసింది, మా వదిన ఇలా అక్క చూసి తనకు చెప్పింది. తను కొద్దిగా ఒక్క సీమంతా విశ్వాసం వచ్చింది లోపల. మళ్ళీ సంతోషం, అవునా ఎక్కడ, మాది ఇక్కడే విజయవాడ, అవునా మన విజయవాడలోనా, ఓకే అయితే చూద్దామని నాకు రీల్స్ పంపించింది. నాకు చాలా కోపం అయిపోయా, బీబీ అయిపోయా. పెద్ద హాస్పిటల్ కాదు అనుకుని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు అనుకుని, మళ్ళీ అక్కడ వైఎస్ బాబు గారి కన్నా అది కాదు, కుదరదు, కోసినా కుట్లేసినా అక్కడే అన్న నేను. అనగలే తను బాధపడి, కాదండి ఐవీఎఫ్ అంటుంది. నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ సేమ్లో, ఆల్కహాల్ కానీ స్మోక్ అని ఏమిలా, మాదంతా ఫిట్నెస్, గేము, స్పోర్ట్స్. మరి ఇట్లా ఏంటి, దేవుడు ఎందుకు ఇలా చేశారు, ఇద్దరు ప్రేయర్ఫుల్గా ఉంటాం కదా అనుకుని ఒక్కసారి చూద్దామండి అన్నది. సరే లీవ్ పెట్టుకొని వచ్చేసాను. అప్పటికి తనకి కరెక్ట్గా అది డేట్ మెన్సూస్ అయ్యి ఒక 10 days కరెక్ట్గా డేట్కి వచ్చాం. సార్ని కన్సల్ట్ అయ్యాను. అమ్మ 30,000 అన్నారు ఫస్ట్. అది ఏంటి మా అనగలే, కానీ చేయాలి అయిపోయింది. అంటే ఇది న్యాచురల్గా చెప్తున్నానండి, ఎవరు ఫీల్ అనుకోండి. ఇక పే చేసాం, సార్ కాడికి వచ్చారు, టీకా వేసారు, మాట్లాడాం. మనసులో ఒక సార్తో మాట్లాడగా చాలా ఫ్రీ అయిపోయాం ఇద్దరమే. అదంతా బిఫోర్ మర్చిపోయాం, ఎంత కుట్లేసినా కోసినా మొత్తం మర్చిపోయాం. చిన్న విశ్వాసంతో సార్ దగ్గర టీకా వేయించుకొని ఆ మందులు తీసుకొని ఎంత ఒక 15 days అయింది. పట్టేశాడు, చిన్న సింపుల్లో పట్టేశాడు. అది స్వామ్ అని, ఎగ్స్ అని, ఇవన్నీ కాదమ్మా, చిన్న క్రిములు ఆ పైప్కి ఆ ట్యూబ్కి అడ్డుపడి ఉంటే అవి క్లియర్ చేసేస్తే అంతా, ఇద్దరు యంగ్ వయసులో ఉన్నారు, ఈజీగా వచ్చేసింది అన్నాడు. అదే విశ్వాసంతో వెళ్ళాం, ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాం. ఆ మెడిసిన్ మంచి స్టాఫ్ కరెక్ట్గా వివరిస్తారు. మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. పొద్దున మధ్యాహ్నం రాత్రి వేసుకోవద్దు, 1కి 3 సార్లు అడగండి. చాలా మెడిసిన్ ఉంటాయి, మార్నింగ్ ఎప్పుడు, లేడీస్కి ఎప్పుడు, జెంట్స్కి ఎప్పుడు. సార్ పర్టికులర్గా తీసుకోండి, చక్కగా యూజ్ చేయండి. న్యాచురల్గా మేము ఒక 10 days ఉన్నాం. తర్వాత నేను స్పోర్ట్స్ మీట్కి వెళ్ళా ఒడిశా. వచ్చే లోపల మళ్ళీ భయంగా 10th 10వ తారీఖున డేట్ రావాలి, 9th వచ్చాను. భయంగా ఉన్నాం, ఏందమ్మా అని ప్రేయర్ చేసుకుంటా అంతే ఉన్నాం. డేట్ రాలా. మళ్ళీ కొద్దిగా స్ట్రగుల్, 3 days లేడీస్కి 3 days అటు ఉంటాయి ఇటు ఉంటాయి, కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి 1 week. మళ్ళీ భయంగా అలా ఉన్నాం. మళ్ళీ తర్వాత ఇలా 5th day పొద్దున హాస్పిటల్ కాల్ చేస్తే ఇట్లా యూరిన్ టెస్ట్ చేసుకున్నాడు. 2 lines వచ్చేలాగే ఇంకా ముందు చాలా కష్టాలు పడ్డాం. అందుకని అమ్మంటే మా సార్ గారికి వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, వాళ్ళు పాపం చాలా చోట్ల తిరిగారు, వెళ్ళిన ప్రతి చోట ట్యూబుల్ బ్లాక్ అంటే ఐవీఎఫ్ అంటున్నారు. ఒక డాక్టర్మ గారు 3 లక్షలు పెట్టురామంటారు, ఇంకొక మనసున్న డాక్టర్మ గారు, మంచి హృదయం ఉన్న డాక్టర్మ గారు 50,000 డిస్కౌంట్ ఇద్దాంరా రండిరా అంటారు. ఈఎంఐ పాలసీ కదా, అది ఈఎంఐ. ఇంకొక డాక్టర్మ గారేమో నీవు ఒకేసారి కట్టక్కర్లేదురా, మనకు బ్యాంకులతో టైఅప్ ఉందరా, ఆజా నీకు ఈఎంఐ ఇప్పిస్తారా అని చెప్పి ఐవీఎఫ్ కాజా తోసిపడేస్తున్నారు. ఆ ఈఎంఐ పోవడానికి 3 ఏళ్ళు పట్టిద్ది, కానీ ఐవీఎఫ్ పోవడానికి 30 రోజులు సరిపోద్ది.
డాక్టర్ గారికి 100% గ్యారెంటీ, కానీ నీకే గ్యారెంటీ లేదు. ఇలాంటివన్నీ విన్నాక ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకున్నారు, చాలా రకాలైన ఇంజెక్షన్లు పొడిపించుకున్నారు, ట్యాబ్లెట్లు సంచులు వాడి చూశారు, ఇక బస్తాలు అయిపోతున్నాయి. ఏమిట్రా బాబు బ్రతికేంటి ఇలా అయిపోయిందంటే, మరి తెలిసిన వాళ్ళ ద్వారా మరి భగవంతుడు దారి చూపించాడేమో, ఒక్కసారి ప్రయత్నిద్దాం ఏమైంది అన్నట్టుగా ఇక్కడికి వచ్చారు. అయినా మరి నమ్మి వచ్చాం, బయట 3 లక్షలు అంటున్నారు, పైగా పిల్లలు పుట్టే వరకు మళ్ళా టెస్టులు లేవంటున్నారు. మరి ఒక్కసారి చూద్దాం, అవసరమైతే మీరు ఏ ఊరైనా మీకు మందులు కొరియర్ చేస్తామంటున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చే వరకు 1 year అయినా నీకు ఫోన్ ద్వారా సహకరిస్తామంటున్నారు. ఫీజు 1 yearకి కూడా 500 అంటున్నారు. ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది హాస్పిటల్ విధానం. పైగా డాక్టర్ గారు 3 గంటలు కూర్చొని మనకు వివరిస్తారంటున్నారు. ఎక్కడా డాక్టర్ 3 నిమిషాల కన్నా మించి మాట్లాడరు. మరి ఈ డాక్టర్ గారు 3 గంటల సేపు మరి ప్రెగ్నెన్సీ గురించి ఏదో వివరిస్తారంటున్నారు. సరే ముందుకెళ్దాం. ఆపరేషన్ లేని విధానం, ఐవీఎఫ్ లేని విధానం, పైగా 17,000 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించి వరల్డ్ రికార్డు సృష్టించాడు ఈ డాక్టర్ గారు. ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా అంటున్నారు. ఒక్కసారి ప్రయత్నిద్దాం అని చెప్పి నిలబడి టెస్టులు చేయించుకున్నారు. అలాగే ఇక్కడ భోజనం కూడా ఇస్తాం. మరి ఆ రోజు భోజనం చేశారా? సేమ్ ఊరైనా కూడా ఇక్కడ ప్రసాదం లాగా, భగవంతుడు ప్రసాదం లాగా ఇక్కడే భోజనం చేయండి అని చెప్పడం జరిగింది. భోజనం చేశారు, ఇలాగే మీలాగానే కూర్చున్నారు. చక్కగా నేను చెప్పిన దాన్ని శ్రద్ధగా ఆలకించారు. నేను వివరంగా చెప్పాను. ఈ హైడ్రోసాల్ఫింగ్స్ ఎందుకు వస్తుంది, ఈ హిమరేజిక్ సిస్ట్ ఎందుకు వస్తుంది, ఈ ట్యూబుల్ బ్లాక్ ఎందుకు అయ్యింది, ప్రెగ్నెన్సీ ఎందుకు రావటం లేదు అనే విషయాన్ని నేను వివరంగా చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇవన్నీ క్రిమి ద్వారా జరుగుతుంది అని చెప్పాను నేను. ఒక పురుగు వచ్చిందంటే అది ట్యూబుల్లోకి వెళ్ళింది అనుకోండి, ట్యూబుల్లో వాపు తీసుకొస్తుంది హైడ్రోసాల్ఫింగ్స్. అదే పురుగు మొత్తం మూసేసింది అనుకోండి, బాగా పెరిగి గెడ్డలు కట్టేసి గుట్టలు కట్టేసి ట్యూబ్నే మూసేస్తుంది. అదే పురుగు గర్భసంచిలోకి వెళ్ళింది అనుకోండి, గెడ్డలు వస్తాయి, పాలిప్పులు రావచ్చు, ఫైబ్రాయిడ్లు రావచ్చు, మరి ఇవన్నీ జరుగుతాయి. అదే క్రిమి మరలా అండాశయంలోకి వెళ్ళింది అనుకోండి, క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డ, ఒవేరియన్ సిస్ట్ రావచ్చు, హెమరేజిక్ సిస్ట్ రావచ్చు, ఫైబ్రాయిడ్ గర్భసంచిలో రావచ్చు, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ అనే వాపులు రావచ్చు. ఇలా ఏదో ఒక ఇబ్బంది అనేది కలిగిస్తూ ఉంటుంది ఈ క్రిమి అనేది ఉన్న తర్వాత అని నేను చెప్పడం జరిగింది. కానీ డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, పాలిప్ వచ్చిందని హిస్ట్రోస్కోపీ చేసి పాలిప్ని తీసేసానన్నారు. ఇప్పుడు సిస్ట్ వచ్చిందని దానికి ఒక ఆపరేషన్ చేద్దామంటారు. ట్యూబులు మూసుకుపోయినాయి, హైడ్రోసాల్ఫింగ్స్ వచ్చిందంటే ఆ ట్యూబులే పనికిరావు కాబట్టి వాటిని తీసేసి బయట డస్ట్బిన్లో పారేసి ఐవీఎఫ్కి వెళ్దామంటారు. ప్రతి నెల ఐవీఎఫ్కి 3 లక్షలు పెట్టాలి, నో గ్యారెంటీ. మరి ఎప్పుడు వస్తుంది? ఎన్ని 3 లక్షలు ఖర్చు పెట్టగలరు? బంగారు పళ్ళాల్లో తినేవాళ్ళైతే ఖర్చు పెట్టొచ్చేమో. స్టీల్ పళ్ళాల్లో పచ్చడి మెతుకులు తింటూ భగవంతుడా నాకు ఒక బిడ్డను ప్రసాదించు అన్న వాళ్ళకి ఇక బిడ్డ ఉంటాడా ఇలా చేస్తే? అలా కాకుండా న్యాచురల్గా మరి మన ట్యూబుల్ని ఓపెన్ చేసుకుని న్యాచురల్గా గడ్డల్ని కరిగించుకుని మన బిడ్డను తెచ్చుకునే అవకాశం లేదా అని వారు వెతుకుతూ ఉండగా భగవంతుడు ఈ దారి చూపించాడు. ఇక్కడికి వచ్చారు, నిలబడ్డారు, ఇవాళ ప్రెగ్నెన్సీ పొందారు. ఒక టీకా వేశారు, తర్వాత మందులు తీసుకెళ్లారు. ఆ మందులు 2 బిళ్ళలు వాడారు అంతే. 2 నెంబర్ వాడారు. 2 బిళ్ళలు అంటే ఫస్ట్ బిళ్ళ ఒక 5 రోజులు వచ్చిందమ్మా, 3 రోజులు 5 రోజులు వస్తుంది, 3 రోజులు. 2వ బిళ్ళ 10 రోజులు వచ్చింది, అంటే 15 రోజులు అంతే మ్యాక్సిమం, అంతే. మిగిలే ఉన్నాయి ఇంకా 3, 4, 5, 6, 7 ఇంకా నెంబర్లు ఉన్నాయి. అంటే అన్ని రకాల క్రిములు ఉన్నాయి. 25 రకాల క్రిములకి చేస్తే ఆవిడికి 7 రకాల క్రిములు వచ్చినాయి. ఆ 7 రకాల క్రిములకు మేము బిళ్ళలు ఇచ్చాం. కానీ టీకా అదొక 3 క్రిములు, తర్వాత 2 బిళ్ళలు అంతే. ఇవి అయిపోగానే వాళ్ళకి అయిపోయింది, ప్రెగ్నెన్సీ అందేసుకుంది. కానీ అపనమ్మకం నిజంగా వచ్చిందా అదే విషయాన్ని మాకు టెలికాలర్లకి ఇన్ఫామ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడున్నా మా టెలికాలర్ ద్వారా మీకు అందుబాటులోకి వస్తాం. అక్కడ మీకు ఒక బ్లడ్ టెస్ట్, ఒక స్కానింగ్ చెప్తామని చెప్పాం. అలాగే వీరు కూడా బ్లడ్ టెస్ట్, స్కాన్ చెప్పినా మన విజయవాడే కాబట్టి మన దగ్గర డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకుందామని ఇక్కడికి వచ్చారు. వేరే ఊరోళ్ళు అయితే అక్కడే చేయించుకుని ఆ రిపోర్ట్లు మాకు పెడతారు.
పెడితే మేము ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదని మేమే చెప్తాం. కన్ఫామ్ అనుకుంటే భార్య రావక్కర్లా, భర్త వస్తే చాలు మందులు తీసుకెళ్ళడానికి. కానీ ఇక్కడ భార్య ఇదే ఊరు కాబట్టి, ఆవిడికి దగ్గరలో నేనే ఉన్నాను కాబట్టి ఆవిడ ఇక్కడికి వచ్చేసారు. అట్లా సో ఈ విధంగా చూడండి, వాళ్ళకి ఎంత చక్కగా భగవంతుడు దారి చూపించాడు. నేను అదే చెప్తూ ఉంటా, నువ్వు అల్లాని నమ్మినా పర్లేదు, యేసయ్యని నమ్మినా పర్లేదు, వెంకటేశ్వర స్వామిని నమ్మినా పర్లేదు, నువ్వు కులదైవం ఎవరైనా సరే పర్లేదు, కానీ భగవంతుడిని నమ్మండి, ఖచ్చితంగా దారి చూపిస్తారు. మీ అవమానాల నుంచి, మీ ఆవేదన నుంచి, కన్నీటి నుంచి ఒక బయటపడే మార్గం ఆయన చూపిస్తాడు అని నేను చెప్తూ ఉన్నా. అదే వాళ్ళ విషయంలో కూడా క్లియర్గా జరిగింది. ఆయన తలుసుకుంటే ఎంతోసేపు పట్టదు. 3 ఏళ్ల నుంచి అనుభవించిన నరకము కేవలం 30 రోజుల్లోనే తీర్చేశాడు ఆయన. 30 రోజుల్లో కూడా ఒక టీకా, 2 రకాల బిళ్ళలు అంతే వాడింది ఆయన. ఎన్ని సంచులు వాడి ఉంటుంది ఆయన. అంత నిలువెత్తు విగ్రహాన్ని కూడా అది డౌన్ అని చెప్పారు వాళ్ళు. మరి అదే వీర్యకణం ఇప్పుడు బుల్లెట్ లాగా దూసుకుపోయి గోడల్లో కూడా మొక్కలు తీసుకొచ్చేటట్టు చేశాడు డాక్టర్ వైఎస్ బాబు. ఇప్పుడు గోడల్లో కూడా మొక్కలు వస్తాయి, భూమి కూడా అక్కర్లేదు ఆయనకి. అట్లా ఇంత కసరత్తు బాడీని కూడా వాళ్ళు నిమిషాల్లో డమ్మింగ్ చేయడానికి ట్రై చేశారు. రోజు వాళ్ళని హింస పెడుతున్నారు. పాపం భర్త మాత్రం ఏం చేస్తాడు? భర్త కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అది ఇలాంటి స్థితి నుంచి భగవంతుడు తన బిడ్డల్ని కాపాడుకోవడానికి ఎక్కడైతే అధర్మం పెట్టరేగిందో అప్పుడు మళ్ళా భగవంతుడు వస్తూ ఉంటాడు ఏదో ఒక రూపంలో అనేది మళ్ళీ మళ్ళీ నిరూపణ చేస్తున్నాడు భగవంతుడు. కాబట్టి అదే విధంగా దేవుడు నమ్మండి అమ్మ. మీకు దేవుడు ఏ విధంగా అయితే ఒక వీడియో చూపించి ఇక్కడికి తీసుకొచ్చి నీ బాధని అలా వేలుతో జస్ట్ సింపుల్గా, మరి నువ్వు కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నావు ఇప్పుడు. నిజంగా నాకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందా అన్న, అంటే ఇంత అనుభవించి నరకం అనుభవించిన రాంది ఇంత సింపుల్గా ఒక్క టీకా 2 ట్యాబ్లెట్లతో వస్తుందా అనేది కూడా నువ్వు నమ్మలేకపోతున్నావు. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఎందుకంటే మెంటల్ ఎక్కిద్ది ఇట్లా వచ్చిందంటే, అందుకే మ్యాజిక్ ఫార్ములా అని చెప్పి నేను ముందే చెప్పా. ఆహా మ్యాజిక్ అయి ఉంటుంది, దేవుడు దయ్యం అయి ఉంటుంది అనుకుంటే కొంచెం ప్రశాంతత కలిగిద్ది మనకి. సో ఈ రకంగా మీరు చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా ఈ దంపతులు ఇద్దరు మీకు ధైర్యం కలగాలని, వాళ్ళ అనుభవాన్ని మీకు చెప్పాలని ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేస్తాం. పృథ్వీ కుమార్ గారు వయసు 33 సంవత్సరాలు, పి ఏసుమ్మ గారు వయసు 30 సంవత్సరాలు, విజయవాడ నుంచి వచ్చారు. పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. వాళ్ళకి ఇష్టం లాప్రోస్కోపీ అయింది, పాలిపెక్టమ్ అయింది, క్రొమాటోబేషన్ అయిపోయింది, ఇవన్నీ ఐయుఐ ఫెయిల్ అయిపోయింది, బోత్ ట్యూబ్స్ బ్లాక్ అన్నారు 2025లోని. ఐవీఎఫ్ తప్ప వేరే దిక్కే లేదన్నారు. ట్యూబులు ఎందుకు పనికిరావన్నారు, తీసి పాడేసి ఐవీఎఫ్ చేయాలన్నారు. కానీ 2 ట్యూబులు బ్లాక్ ఉన్నా, హెమరేజిక్ సిస్ట్ ఉన్నా, లెఫ్ట్ అడ్నెక్సల్ హైడ్రోసాల్పింగ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఒక టీకాతో, 2 బిళ్ళలతో. ఇది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా 17,000 మంది దంపతులు ప్రెగ్నెన్సీ పొంది ఇవాళ ఈ దంపతులు కూడా ఆ విజేతల లిస్టులో చేరారు. నువ్వు కూడా ఏమన్నా చెప్తావమ్మా వాళ్ళకి సందేశం? అదే గత నెల వచ్చామండి, ఇక్కడ ఇలానే కూర్చుని ఉన్నాము. ఇలానే సార్ మాట్లాడారు, ఒక 2 గంటల సేపు మాట్లాడారు. చాలా బాగుంది. నాకైతే ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆయన రమ్మంటాడు, ఏడ్చుకుంటూనే వెళ్తా. హాస్పిటల్కి వెళ్ళినా ఏడ్చుకుంటూ వెళ్ళడమే. ఇక్కడికి వచ్చి 2 గంటల సేపు నవ్వుకుంటానే ఉన్నా సార్ మాట్లాడుతుంటే. ఎక్కడెంత ఒక ధైర్యం వచ్చింది, పర్లేదు అంతా బాగా జరిగింది, బాగా చేశారు. ఒక 10 డేస్లోనేనండి ఇదంతా జరిగిపోయింది. ఇంకా డేట్ రావాల్సింది, డేట్ సార్ రాలేదు. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. ఎప్పుడు ఫోన్లో చూస్తూ ఉంటాం కదా రీల్స్, పాజిటివ్ వచ్చిందని. రియల్గా నాకు నేను చూసుకుంటే అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా సార్ వీడియోలు చూస్తున్నప్పుడు స్కిప్ చేసేసాం. పెద్ద పెద్ద డాక్టర్లే చూస్తున్నాము. ఎందుకంటే ఐవీఎఫ్ అంటున్నారు కదా, ట్యూబులు బ్లాక్ అయిపోతే నార్మల్గా అవదంటున్నారు అని చెప్పేసి సార్ అసలు లేదు, స్కిప్ చేసాం. మగవాళ్ళదేమో లేని పెద్ద పెద్ద డాక్టర్లు, ఆడవాళ్ళు చెప్పి వింటున్నాము. క్లిక్ చేయబట్టి ఈరోజు నేను కన్సీవ్ అయ్యి ఇక్కడ మీద ముందు నిలబడ్డాను. ఆవిడ్ని పట్టుకుందలేదు, ఆవిడ్ని ముట్టుకుందలేదు, ఆవిడతో మాట్లాడింది కూడా లేదు నేను. కానీ ప్రెగ్నెన్సీ వచ్చేసి సరే, అదే ఇక్కడ గొప్పదనం. ఎందుకనంటే
ఈ హాస్పిటల్ అలాంటిది. ఇది ఒక దేవాలయం, ఇది ఒక చర్చ్, ఇది ఒక మసీద్. మీ మనసులో బాధతో ఇక్కడికి వస్తే భగవంతుడు ఎనీ టైం ప్రెగ్నెన్సీ ఇస్తాడు. ఆయన యొక్క గొప్పతనం మీకు అర్థం కావడానికే ఇక్కడ ఒక డాక్టర్ వైఎస్ బాబు అని ఒక ఆకుపాకు కరేపాకును కూర్చోబెట్టి మిరకిల్స్ చేస్తున్నాడు. ఆయన తలుసుకుంటే ఎవరితో అయినా ఏదైనా చేయించగలనని తెలియజేస్తున్నాడు. కాబట్టి డాక్టర్ వైఎస్ బాబు గొప్పతనం కాదమ్మా, ఇది భగవంతుడు గొప్పతనం. ఆ భగవంతుడు తలుసుకుంటే మిమ్మల్ని మాతృదేవత పితృదేవత చేయగలడు. మీ చేతుల్లో లోకరక్షకుడు లాంటి బిడ్డని మీ చేతుల్లో ఉంచగలడు. అది గుర్తుపెట్టుకోండి. అందుకే భగవంతుడిని నమ్మండి, ఆ దెయ్యాలని నెత్తి మీద నుంచి దింపుకోండి, ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. నువ్వు అనుకున్నది కాదు, ఆ భగవంతుడు నీకు మేలు జరిగేది తీసుకొస్తాడు. అమ్మాయి వేరే అనుకుంది, కానీ భగవంతుడు అక్కడ లేదు, చీరల్లో లేదు, ప్యాంట్ వేసుకున్న గైనకాలజిస్టు నీకు గుర్తించడానికి నీలో ఉన్న రుగ్మతని కనిపెట్టి ఆ క్రిమి అనే సైతాన్ని తొలగించి నీ ఒంట్లో ఉన్న ఇబ్బందిని బయట పడేసి నీకు బిడ్డనిస్తాడు అని చెప్పి ఆయన వీడియో ద్వారా 1కి 4 సార్లు చూపించి చివరికి ఆ అమ్మాయిని మనసుని మార్చి ఇక్కడికి లాక్కొచ్చి ఆ బిడ్డని ఇచ్చేదటి చేశాడు. చూసారా దేవుడి యొక్క వాత్సల్యం ఎలా ఉంటుందో, అది మనం చెప్పదలుచుకుందాం. పత్రికా ప్రాప్తిరస్తమ్మ, ఇదిగో అమ్మ, ఈ బుక్ను ఫాలో అవ్వండి. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం, ఇక నుంచి ఈ బుక్ను ఫాలో అవ్వండి.